ఏదో ఒక యాప్ ఇన్స్టాల్ చేసి ఒక 4 బటన్ క్లిక్ చేస్తే మనీ వచ్చేంత ఈజీ స్టాక్ మార్కెట్ కాదు. ఇలాంటి మైండ్ సెట్ ఎవరికన్నా ఉంటే, బెట్టింగ్ మైండ్ సెట్ ఉంటే ఈ వీడియో మీకు కాదు. వీడియో నుంచి ఇమీడియట్ గా బయటకు వెళ్ళిపోండి. దిస్ ఇస్ ద హై టైం. ఎవరైతే స్టాక్ మార్కెట్ ద్వారా ఒక ప్యాసివ్ గానీ యాక్టివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకుందాం అనుకున్నప్పుడు మీరు రియలైజ్ అయ్యి ఇన్వెస్ట్ చేయడం. కోవిడ్ టైంలో అలాంటి ఆపర్చునిటీ అనేది వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఆ ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడు ఆ ఫేజ్ లోనే ఉన్నాం. 2025 ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోండి. దేంట్లో అన్నా మీరు మనీ ఎర్న్ చేద్దాం అనుకుంటే ఈ 3 థింగ్స్ ని ఫాలో అవ్వండి. ఫస్ట్ థింగ్ ఏంటి, ఆ పర్టికులర్ విషయం మీద మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి. సెకండ్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడన్నా ప్రాక్టికల్ గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. థర్డ్, ఓపిక. కరెంట్ జనరేషన్ లో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఓపిక లేకపోవడం. ప్రతిదీ ఇమీడియట్ గా వచ్చేయాలి. ఈ రోజు 1,00,000 పెడితే రేపు ₹1,00,000 వచ్చేయాలి. అలా లైఫ్ రన్ అవ్వదు. మీరు ₹10 వడ్డీలు, ఎక్కడెక్కడో లోన్స్ తీసుకొచ్చి, క్రెడిట్ కార్డ్స్, పిచ్చిగా మీరు మనీ తీసుకొచ్చి ఎర్న్ చేసే అంత ఈజీ స్టాక్ మార్కెట్ కాదు. ఒక లోన్ గానీ ఏదైనా రిస్క్ చేసే అమౌంట్ తీసుకొచ్చి మీరు ఇన్వెస్ట్ చేసి మీ లైఫ్ ఎందుకు రిస్క్ చేసుకుంటున్నారు? నేను చెప్తుంది మీకు రిపీటెడ్ గా అనిపించవచ్చు, కానీ మీరు ఈ పాయింట్ ని రియలైజ్ అవ్వాలి. దీన్ని యూస్ చేసుకోవాలని నేను చాలా ఎఫర్ట్ పెడుతున్నాను. ఆ ఎఫర్ట్ ని యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు డెఫినెట్ గా బెనిఫిట్ అవుతారు.